Yeah. From last video, we seen topmost peoples like Ambani as well as Ratan Tata and at the same time Radhakrishna Dambani and వీళ్ళందరూ ఎట్లా రిచ్ అవుతున్నారో చూసినాం. బట్ ఇప్పుడు ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇన్ దిస్ వీడియో వీ విల్ లెర్న్ అబౌట్ హౌ టు బికమ్ రిచ్ అవర్ సెల్ఫ్. అంటే మనం ఎట్లా రిచ్ అవ్వచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ కేవా ఇండస్ట్రీస్ దాని గురించి చూద్దాం. యా, టు బికమ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ కేవా, ఫస్ట్ నువ్వు వెల్దీ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ కేవా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్షిప్ మీరు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ యువర్ ఐడి యాక్టివేషన్ స్టార్ట్స్ బై షాపింగ్ జస్ట్ 400 బీపీస్ అంటే ఏం లేదు, బిజినెస్ పాయింట్స్. మీరు ఒకవేళ వెల్నెస్ కేటగిరీలో కనుక తీసుకుంటే 700 to 1000 రూపీస్ వర్త్ ప్రోడక్ట్స్ టు గెట్ ఓన్లీ 400 బీపీస్ అనమాట. మీరు 700 నుంచి 1000 రూపీస్ కనుక పెట్టినట్టయితే మీకు 400 బీపీస్ వచ్చేస్తాయి. అండ్ ఇన్ పర్సనల్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే 1500 నుంచి 2000 రూపీస్కి మాత్రమే మనకి 400 బీపీస్ వస్తున్నాయి. దిస్ ఈస్ ద సినారియో ఇఫ్ యూ వాంట్ బికమ్ రిచ్ ఫ్రమ్ దిస్ 21st century డ్యూ టు దిస్ కేవా ఇండస్ట్రీస్. అంటే దిస్ ఈస్ ద సినారియో వీ నీడ్ టు ఫాలో. నెక్స్ట్ యా, వెల్దీ అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్న తర్వాత మనం ఎట్లా వెల్దీ అవుతామంటే ఇక్కడ బై 1 get 1 ఆఫర్ ఉంది ఫర్ లైఫ్ టైం. అండ్ మీరు ఫ్యూచర్లో మళ్ళీ కొనుక్కున్నా కానీ బై 1 get 1 ఫ్రీ వస్తూనే ఉంటుంది. అండ్ హియర్ ఈజ్ ద ఇన్కమ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ నామినీ ఫెసిలిటీ ఉంటుంది. దిస్ ఈజ్ ద సూపర్ థింగ్ అండి. ఇప్పుడు నాకు బాగా నచ్చిన బేసిక్ థింగ్ ఏంటంటే ఈ వెల్దీ పార్ట్లో ఇప్పుడు మనం భూమి మీద ఉన్నంత వరకు, ఎర్త్ మీద లైవ్ ఉన్నంత వరకు మనం ఏదో ఒకటి చేసి ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ ఎక్స్పైర్ అంటే నువ్వు ఒకవేళ లేకపోతే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? అప్పుడు కష్టమైపోతుంది, వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే నువ్వు క్రియేట్ చేసిన నెట్వర్క్ డ్యూ టు దట్ నీ నెట్వర్క్ వల్ల జరిగిన టర్న్ ఓవర్ వల్ల జనరేట్ అయ్యే ఇన్కమ్స్ నీ ఐడికి ఎంతైతే వస్తాయో అది మొత్తం మళ్ళీ మనం ఎక్స్పైర్ అయిపోయినా మన ఫ్యామిలీకి ఇస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ హియర్, నామినీ ఫెసిలిటీ. అండ్ నెక్స్ట్ టూర్స్ అండ్ కాంటెస్ట్ ఈస్ దేర్ లైక్ గోవా అండ్ థైలాండ్, మెనీ మోర్, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ నౌ కమింగ్ టు ఇన్కమ్స్ పార్ట్, యాక్చువల్లీ ఇన్ అవర్ కంపెనీ 28 టైప్స్ ఉన్నాయండి. ఇన్కమ్స్ వచ్చేసి 28 టైప్స్. ఇట్స్ ద హ్యూజ్ అమౌంట్ గివింగ్. ఎంటైర్ ఇండియాలో ఏ కంపెనీ ఎంటైర్ బీపీస్ టర్న్ ఓవర్ 100% ఇచ్చే కంపెనీస్ ఏం లేవు. దిస్ ఈస్ ద ఓన్లీ కంపెనీ 100% బిజినెస్ పాయింట్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ని ఇస్తున్న కంపెనీ ఇన్ ఎంటైర్ ఇండియా. దెర్ ఈస్ నో ఎనీ కంపెనీ. ఫస్ట్ దానికి వస్తాయి అంటే రీటైల్ ప్రాఫిట్ 100%, బైనరీ ఇన్కమ్ అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ అండ్ క్లబ్ ఇన్కమ్స్ వచ్చేసి మోర్ దాన్ 6 టైప్స్ ఉన్నాయి. డైరెక్టర్ బోనసెస్ వచ్చేసి 6 టైప్స్ ఉన్నాయి. డైరెక్టర్ టీమ్ ఇన్సెంటివ్స్ వచ్చేసి 7 టైప్స్ ఉన్నాయి. ప్రెసిడెంటల్ ఇన్కమ్స్ అండ్ చైర్మన్ ఇన్కమ్స్ వచ్చేసి లిటరల్లీ 5 టైప్స్ ఉన్నాయి. అండ్ హియర్ ఇన్ అవర్ కంపెనీ ద బ్యూటీ ఈజ్ ఇక్కడ వీక్లీ ఇన్కమ్స్ ఉన్నాయి, మంత్లీ ఇన్కమ్స్ ఉన్నాయి, ఇయర్లీ ఇన్కమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నన్ను అడిగితే హౌ మచ్ పొటెన్షియల్ యూ హ్యావ్ టు ఛానలైజ్ your potential and to create more and huge turnover with the help of network, then you can earn weekly, monthly and yearly. This is the scenario we have right now. Yeah, let's talk about first thing వచ్చేసి రీటైల్ ప్రాఫిట్ అండి. రీటైల్ ప్రాఫిట్ ఈ జస్ట్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షోప్ కొన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 60 రూపీస్ ఉంది, బై 1 get 1 ఫ్రీ కాబట్టి 60 + 60 ప్రాఫిట్ వచ్చేసి నీకు 60 రూపీస్, అబ్సల్యూట్లీ 100% ఫ్రీ. ఎంటైర్ ఇండియాలో ఏ కంపెనీ 100% రీటైల్ ప్రాఫిట్ ఇచ్చే కంపెనీ ఇప్పటి వరకు లేదు. దిస్ ఈస్ ద ఓన్లీ కంపెనీ గివింగ్ 100% రీటైల్ ప్రాఫిట్. నెక్స్ట్ బైనరీ ఇన్కమ్, ఇది వీక్లీ ఇన్కమ్ అండి. అండ్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఐడి యాక్టివేషన్ చేసుకుంటారో విత్ హెల్ప్ ఆఫ్ 2Kతో షాపింగ్ చేసుకొని దెన్ యూ విల్ బికమ్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఇన్ కేవా. అండ్ దెన్ యూ విల్ గెట్ 2 ఆర్గనైజేషన్స్ వస్తాయి. దాంట్లో ఏమనొచ్చు అంటే బిజినెస్ సెంటర్ 1 అండ్ బిజినెస్ సెంటర్ 2 అని అనొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ అనే ఫ్రెండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉన్నాడు, ఈ షాప్ విత్ 2K అగైన్ అంటే అతను 400 బీపీస్తో షాపింగ్ చేసినాడు. అండ్ బి అనే ఫ్రెండ్ ఈజ్ బేసికలీ ఫ్రమ్ చెన్నై, అతను కూడా 4000 బీపీస్తో షాపింగ్ చేసుకున్నాడు. ఇక్కడ 4000 వచ్చేసి మ్యాచ్ అయిపోయినాయి. దెన్ హియర్ మ్యాచ్ ఏందంటే నీకు 50% ఇస్తుంది, అంటే 400 బీపీస్ మ్యాచ్ అయినాయి కాబట్టి దెన్ యూ విల్ గెట్ అపార్ట్ ఫ్రమ్ దట్ 50% ఇన్కమ్.
దిస్ ఈజ్ ఇక్కడ నో క్యాపింగ్ అండి. రీపర్చేస్ కిట్ ఈజ్ అబ్జల్యూట్లీ 2000 రూపీస్, దెన్ యూ విల్ గెట్ సింప్లీ 400 బీపీస్. దిస్ ఈస్ ద బ్యూటీ హియర్. యా, ఇప్పుడు ఈ స్కోప్ ప్రకారం తీసుకుంటే లెట్స్ సీ ద నెక్స్ట్ 6 monthsలో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డిడ్ బిజినెస్ సూపర్బ్లీ. అండ్ ఫస్ట్ మంత్ అండి, ఇప్పుడు సింపుల్గా BC1 అండ్ BC2 అంటే బిజినెస్ సెంటర్ 1 అండ్ బిజినెస్ సెంటర్ 2లో 10 పీపుల్స్ అంటే 10 ఫ్యామిలీస్, అంటే మీ కాలనీలో ఉన్న 10 ఫ్యామిలీస్, ఇంకో కాలనీలో 10 ఫ్యామిలీస్, వాళ్ళు 10 ఫ్యామిలీస్ 2000 రూపీస్తో షాపింగ్ చేస్తే ఇన్ బోత్ ఆర్గనైజేషన్స్ BC1 అండ్ BC2, దెన్ 10 into 2000 into 400 బీపీస్ లిటరల్లీ ఎంత అవుతాయంటే 4K ఇన్ ఆర్గనైజేషన్ 1 అండ్ 4K ఇన్ ఆర్గనైజేషన్ 2. అంటే బీపీస్ జరుగుతాయి. 4000 బీపీసీ ఇన్ BC1 అండ్ 4000 బీపీసీ ఇన్ BC2. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ విల్ గెట్ 50%, అంటే నీకు 2000 రూపీస్ వస్తుంది ఇన్ ఫస్ట్ మంత్. మీరు అదే వే ఆఫ్ వర్షన్స్తో మీరు కనుక టీమ్కి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, అంటే ప్రాపర్ వే ఆఫ్ ఇన్ఫర్మేషన్, దెన్ యూ కెన్ ఛానలైజ్ వాట్ యు ఆర్ డూప్లికేటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీమ్స్. అంటే నువ్వు నీ టీంతో కనుక అదే డేటాని ఇంప్లిమెంట్ చేస్తే థర్డ్ మంత్కి వచ్చేసరికి యువర్ టీమ్ విల్ బి లిటరల్లీ 100 మల్టిప్లై అవుతుంది. 100 వాళ్ళు ఒక్కొక్కరు 400 బీపీస్తో షాపింగ్ చేసినప్పుడు ఇన్ బోత్ ఆర్గనైజేషన్స్ మ్యాచింగ్ బిజినెస్ పాయింట్స్ వచ్చేసి లిటరల్లీ 40K 40,000 జరుగుతాయి. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ విల్ గెట్ 50% ఈజ్ లిటరల్లీ 20,000. దట్ విల్ బికమ్ ఇన్ 6th month ఏమవుతుందంటే మీరు సేమ్ డూప్లికేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసినట్లయితే దెన్ ఇన్ 6th month 1000 ఫ్యామిలీస్ అయితే దెన్ వాళ్ళు కనుక 400 మ్యాచింగ్ బిజినెస్ పాయింట్స్తో కనుక షాపింగ్ చేస్తే లిటరల్లీ 4 lakhs మ్యాచింగ్ బిజినెస్ పాయింట్స్ జరుగుతాయి ఇన్ ఆర్గనైజేషన్ 1 అండ్ ఆర్గనైజేషన్ 2. దెన్ యూ విల్ గెట్ అపార్ట్ ఫ్రమ్ దట్ 4 lakhs 50%, అబ్జల్యూట్లీ 2 lakhs. నన్ను అడిగితే మీరు దీంట్లో 50% ఇంప్లిమెంట్ చేసిన యూ విల్ గెట్ నెక్స్ట్ ఆన్ 6th month నుంచి మీకు 1 lakh రూపీ ఉంటుంది. దిస్ ఈజ్ ద థింగ్. యా, నెక్స్ట్ ఇన్కమ్ ఈజ్ లిటరలీ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది మంత్లీ ఇన్కమ్ అండి, మంత్లీ ఇన్కమ్. అండ్ లిటరల్లీ యూ కెన్ సీ హియర్, మీరు షాపింగ్ చేసిన వెంటనే యూ విల్ బికమ్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్. మీరు 400 బీపీస్తో షాపింగ్ చేసి ఉంటారు. అప్పుడు మీ సెల్ఫ్గా మీరు షాపింగ్ చేసుకున్న వెంటనే మీకు ఏమవుతుందంటే మీరు టర్న్అవుట్ చేసి ఉంటారు కదా మీ సెల్ఫ్గా, అంటే 400 బీపీస్. 400 బీపీస్లో మీకు 5% ఇన్కమ్ అంటే ఎంత? లిటరల్లీ 20 రూపీస్. 400 into 5 divided by 100 is equal to 20 రూపీస్ మీకు మీ ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతాయి. అంటే మీరు షాపింగ్ మీ ఓన్గా మీరు షాపింగ్ చేసుకున్నప్పుడే మీకు ఆఫర్ బై 1 get 1 ఫ్రీతో పాటు మళ్ళీ మీకు 5% ఇన్కమ్ ఇచ్చేస్తుంది మీ సెల్ఫ్గా మీరు షాపింగ్ చేసుకున్నారు కాబట్టి. మీరు అదే బిజినెస్ని ఇంప్లిమెంట్ చేస్తే, అంటే బిజినెస్ని ఛానలైజ్ చేస్తే, మ్యాక్సిమైజ్ చేసినట్లయితే వాట్ విల్ హ్యాపెన్ అంటే నీకు ఇన్ బోత్ ఆర్గనైజేషన్స్ ఉంటాయని చెప్పానుగా, బిజినెస్ సెంటర్ 1 అండ్ బిజినెస్ సెంటర్ 2. మీరు బిజినెస్ సెంటర్ 1లో 2K బీపీస్, బిజినెస్ సెంటర్ 2లో 2K బీపీస్ చేసినట్లయితే సెల్ఫ్గా అప్పుడు మీరు మీ ప్రమోషన్ విల్ బికమ్ యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ అండి. మీరు అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ సెల్ఫ్గా 10% లేక వస్తారు. అంటే మీరు 400 బీపీస్తో ఎవ్రీ మంత్ షాపింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, మంత్లీ షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. మీరు మంత్లీ షాపింగ్ చేసుకున్నప్పుడు దాంట్లో 400లో 10% అంటే అప్పుడు మీరు షాపింగ్ చేసుకున్న 400 బీపీస్లోనే మీకు 40 రూపీస్ రిటర్న్ మీకే అకౌంట్కి క్రెడిట్ చేసేస్తుంది. ఇక్కడ మీరు మీతో పాటు మీ టీంతో కలిసి కూడా మీరు టర్న్అవుట్ చేసినారు కాబట్టి అప్పుడు మీకు టీమ్ డిఫరెన్షియల్ ఇన్కమ్ వస్తుంది. అంటే టీమ్ డిఫరెన్షియల్ ఇన్కమ్ ఈజ్ లిటరల్లీ 5% అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో నువ్వు సీనియర్ ఎగ్జిక్యూటివ్లో ఉన్నావు, అప్పుడు మీకు వచ్చేసి సెల్ఫ్గా నీకు 14% వస్తుంది. అంటే నువ్వు షాపింగ్ చేసుకున్న 400 బీపీస్లో 14% రిటర్న్ నీకు వచ్చేస్తుంది. అప్పుడు నీ టీంలో నువ్వు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ డిఫరెన్షియల్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. ఇప్పుడు నీ టీంలో ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, అప్పుడు అతను ఎక్కడ ఉంటాడు? 10% లేక వచ్చి ఉంటాడు కదా, నువ్వు 14% పొజిషన్కి వచ్చినావు. అంటే 14% మైనస్ 10% అంటే ఎంత? 4%. ఇక్కడ నీ టీంలో ఎగ్జిక్యూటివ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి నీకు టీమ్ డిఫరెన్షియల్ ఇన్కమ్ వచ్చేసి 4 - 9%. అంటే 4 to 9% నీకు ఇన్కమ్ వస్తుంది.
టీమ్ డిఫరెన్షియల్ ఇన్కమ్ అంటే ఇదేంది ఏం లేదు, నువ్వు నీ టీంతో కలిపి చేసిన టర్న్ ఓవర్లో నీ టీం చేసినప్పుడు నీ టీంలో కూడా ఒక అతను ఎగ్జిక్యూటివ్ అయినాడు, అతని పర్సంటేజ్ తీసేసి నువ్వు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నావు కాబట్టి నీ పర్సంటేజ్ 14 - 10 అంటే 4 to 9% మధ్యలో నీకు టీమ్ డిఫరెన్షియల్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇప్పుడు నీ టీంలో ఎగ్జిక్యూటివ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉంటే గనక ఏమవుతుందంటే 4% వస్తుంది, లేకపోతే నీకు 4 to 9% ఇన్కమ్ వస్తుంది. దిస్ ఈస్ ద సినారియో. అండ్ ఇన్ దట్ సేమ్ వే మీరు కనుక ఇక్కడ 10K చేసినట్టయితే మీరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అవుతారని చెప్పాను. అండ్ 20K కనుక చేసినట్టయితే దెన్ యువర్ సెల్ఫ్ మీరు షాపింగ్ చేసుకుంటే దాని మీద 18% వస్తుంది. అండ్ టీమ్ డిఫరెన్షియల్ బోనస్ వచ్చేసి 4 to 13%. దెన్ యువర్ పొజిషన్ విల్ బి డెప్యూటీ మేనేజర్. అండ్ 40K చేసినట్టయితే 22% ఉంటుంది. అప్పుడు టీమ్ డిఫరెన్షియల్ ఇన్కమ్ వచ్చేసి 4 to 17%. దెన్ యువర్ ప్రమోషన్ విల్ బి మేనేజర్. అండ్ 80K చేసినట్టయితే 26%లోకి మీరు వస్తారు. అండ్ 4 to 21%. దెన్ యు ఆర్ ద సీనియర్ మేనేజర్. అండ్ 1,60,000 చేసినట్టయితే మీరు 30%కి వస్తారు. అండ్ 4 to 25% మీకు టీమ్ డిఫరెన్షియల్ ఇన్కమ్ వస్తుంది. అప్పుడు మీరు జనరల్ మేనేజర్లో ఉంటారు. 3.2 lakh చేసినట్టయితే దెన్ యువర్ లెవెల్ విల్ బి డైరెక్టర్, డెప్యూటీ డైరెక్టర్. దెన్ 4 to 29% మీకు టీమ్ డిఫరెన్షియల్ ఇన్కమ్, 34% సెల్ఫ్. అండ్ 6,40,000 చేసినట్టయితే మీరు 38% సెల్ఫ్ ఇన్కమ్ తీసుకుంటారు. దెన్ 4 to 33% మీకు టీమ్ డిఫరెన్షియల్ ఇన్కమ్ వస్తే అప్పుడు మీరు వచ్చేసి ప్రమోషన్ డైరెక్టర్ లెవెల్ తీసుకుంటారు. దిస్ ఈజ్ ద టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ బీపీస్ వచ్చేసి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఈ మంత్లో 10,000 ఇన్ BC1 అండ్ BC2 బోత్ ఆర్గనైజేషన్లో చేసినారు, అవే 10,000 మళ్ళీ నెక్స్ట్ మంత్కి కూడా వస్తాయండి. ఇక్కడ 10,000 ఇక్కడ 20K ఉంది, మళ్ళీ అప్పుడు ఆ మంత్లో కూడా 20K చేయాల్సిన అవసరం లేదు, అవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ ఇక్కడ మీరు టీమ్ డిఫరెన్షియల్ ఇన్కమ్ బాగా అర్థం చేసుకోవాలి, సెల్ఫ్ ఇన్కమ్ని బాగా అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ ఇన్కమ్ అంటే నువ్వు షాపింగ్ చేసుకుంటే దాని మీద నీకు రిటర్న్ వచ్చే ఇన్కమ్, అది సెల్ఫ్ ఇన్కమ్. అండ్ టీమ్ డిఫరెన్షియల్ ఇన్కమ్ అంటే నీకు నీ టీంలో ఎవరన్నా నీలాగా ప్రమోషన్ తీసుకుంటున్న వాళ్ళకి నీకు మధ్య ఉన్న డిఫరెన్స్. దిస్ ఈజ్ ద టీమ్ డిఫరెన్షియల్ బోనస్. నెక్స్ట్ క్లబ్ ఇన్కమ్స్ అండి. లిటరల్లీ ఇది కూడా మంత్లీ ఇన్కమే. ఇక్కడ 6 types ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇట్స్ జస్ట్ సింపుల్. ఇప్పుడు మీరు BC1 అండ్ BC2, హియర్ ఈస్ ద 2 ఆర్గనైజేషన్స్ లైక్ బిజినెస్ సెంటర్ 1 బిజినెస్ సెంటర్ 2 అని చెప్పాను కదా, నీకు 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్, ఇప్పుడు మీరు ఏ కంపెనీలోనైనా క్లబ్ ఇన్కమ్స్ అంటే రాయల్టీ క్లబ్ కానీ లాయల్టీ క్లబ్ కానీ నువ్వు ఒక్క ప్రమోషన్ అనేది ఎక్కువ వెళ్ళిన తర్వాత నీకు ఇస్తారు. కానీ ఈ కంపెనీలో ఉన్న బ్యూటీ ఏంటంటే నువ్వు డిస్ట్రిబ్యూటర్ పొజిషన్లో ఉండి కూడా నువ్వు ఇక్కడ తీసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మీరు బిజినెస్ సెంటర్ 1 అండ్ బిజినెస్ సెంటర్ 2లో 10K బీపీస్ చేసి ఉండాలి. దెన్ అప్పుడు మీకు ఏమవుతుందంటే 8% కంపెనీ హోల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కంపెనీ ఆ మంత్లో జరిగిన మొత్తం టర్న్ ఓవర్ బీపీ అంటే బిజినెస్ పాయింట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీలో 12.5 CR అంటే 12,50,00,000 టర్న్ ఓవర్ జరిగింది. ఇప్పుడు 10,000 బీపీ వచ్చేసి ఆ మంత్లో వచ్చేసి 2,230 మంది టర్న్ ఓవర్ చేసి వాళ్ళు దీనికి అచీవ్ అయినారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కంపెనీ వీళ్ళందరికీ అమౌంట్ ఎట్లా డివైడ్ చేస్తుందంటే ఈ 12,50,00,000 అమౌంట్ని 12,50,00,000 ఇంటూ 8% డివైడెడ్ బై 2,230 ఈజ్ ఈక్వల్ టు 4,484 రూపాయలు ఈచ్ పర్సన్కి క్రెడిట్ చేస్తుంది. రాయల్టీ అచీవర్ ఎవరైతే అచీవ్ అంటారో వాళ్ళందరికీ క్రెడిట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ టైప్ ఇన్కమ్. అండ్ సెకండ్ టైప్, మీరు కనుక 25K బీపీ కనుక అచీవ్ అయినారంటే దెన్ అగైన్ మీరు ఇంకో 5%కి ఎక్స్ట్రా. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ కంపెనీ మంత్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 12.5 CR కనుక చేసింటే టర్న్ ఓవరు, ఆ టర్న్ ఓవరు ఇంటూ ఇక్కడ 8% దగ్గర 5% ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ వాల్యూ, అది మొత్తం లాయల్టీ క్లబ్ అచీవర్స్ ఆ మంత్లో ఎంతమంది ఉంటే అంతమందికి. అండ్ నువ్వు 50K బీపీ చేసినట్టయితే అగైన్ నువ్వు 4% ఎక్స్ట్రాకి, అంటే స్టార్ క్లబ్ ఇన్కమ్ అంటారు దాన్ని, 4% మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటారు. అప్పుడు ఆ మంత్లో జరిగిన ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఆ మంత్లో జరిగిన ఓల్డ్ టర్న్ ఓవర్ 12,50,00,000 తీసి ఆ మంత్లో జరిగిన టర్న్ ఓవర్ ఇంటూ ఆడ 4% డివైడెడ్ బై సమ్ ఎక్స్ మెంబర్స్ ఇంతమంది అచీవ్ అయినారు ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఆ అమౌంట్ ఇచ్చేస్తుంది. అండ్ 1 lakh బీపీ ఎవ్రీ మంత్ చేసినారంటే మళ్ళీ మీరు అగైన్ 2%కి ఎలిజిబుల్ అయినట్టు. అప్పుడు దీన్ని ఏమంటారంటే ఫారెన్ టూర్ క్లబ్ అంటారు. అండ్ ఇక్కడ మీకు మళ్ళీ సేమ్ అంతే అండి, ఆ మంత్లో జరిగిన టర్న్ ఓవరు
ఇంటూ 2% డివైడెడ్ బై సమ్ ఎక్స్ వాల్యూ పీపుల్స్ అచీవ్డ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ వస్తే ఆ అమౌంట్ మొత్తం వాళ్ళందరికీ జస్ట్ ఆ అచీవర్స్ అందరికీ ఇచ్చేస్తుంది. అండ్ 1,50,000 1,50,000 చేస్తే అప్పుడు కార్ ఫండ్ అగైన్ మళ్ళీ మీకు కార్ ఫండ్. అండ్ 2,00,000 బీపీస్ 2,00,000 బీపీ చేస్తే మళ్ళీ అగైన్ 2% హౌస్ ఫండ్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ అప్ టు 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్ దర్, క్లబ్ ఇన్కమ్స్ ఇవన్నీ. అండ్ దిస్ ఈస్ ద క్లబ్ ఇన్కమ్స్. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ బోనస్ అండ్ ఇవి కూడా మంత్లీ ఇన్కమ్ అండి. 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్ దేర్ ఈర్ ఈజ్ ఆల్సో. అండ్ ఇది ఎట్లా అంటే ఫస్ట్ మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మీరు 1,00,000 బీపీ ఇన్ బోత్ ఆర్గనైజేషన్స్లో చేసినట్లయితే ఇక్కడ కంపెనీ ఓల్ టర్న్ ఓవర్లో ఆ మంత్లో జరిగిన మొత్తం టర్న్ ఓవర్ ఎంటైర్ ఇండియా ఎంటైర్ గ్లోబ్ మొత్తం జరిగిన దాంట్లో ఆ టర్న్ ఓవర్లో నుంచి 10% తీసుకొని 10% అంటే ఇప్పుడు 12,50,00,000 టర్న్ ఓవర్ జరిగింది బీపీస్, దాంట్లో నుంచి 8% తీసుకొని బీపీస్ 10% తీసుకొని ఆ 12,50,00,000 ఇంటూ 10% డివైడెడ్ బై ఫర్ ఎగ్జాంపుల్ ఒక 197 పీపుల్స్ అచీవ్ అయినారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు వాళ్ళందరికీ డివైడ్ చేసి సమ్ ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎంత 63,450 రూపాయలు ఇది అందరికీ ఎవరైతే అచీవ్ అయింటారో ఓపల్ అచీవర్ అందరికీ ఇచ్చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఓపల్ బోనస్ అంటారు. అండ్ 3,00,000 చేసినట్టయితే అగైన్ నువ్వు 3%కి అప్పుడు ఏమంటారంటే టోపాస్ బోనస్ అంటారు. దెన్ యూ బికమ్ అంటే నువ్వు మంచిగా టర్న్అవుట్ చేసినావు అండ్ 6,00,000 చేసినట్టయితే అగైన్ నీకు 2% వస్తుంది. దాన్ని ఏమంటారంటే రూబీ బోనస్ అంటారు. ఇక్కడ 12,00,000 చేసినట్టయితే అగైన్ 1%కి అప్పుడు ఏమంటారంటే ఎమరాల్డ్ బోనస్ అంటారు దాన్ని. 20,00,000 చేసినట్టయితే ఇక్కడ ఇంకో అగైన్ 1%, ఇక్కడ సఫారీ బోనస్ అంటారు. అండ్ 30,00,000 చేసినట్టయితే అగైన్ 1% డైమండ్ బోనస్ అంటారు. ఇట్లా డిఫరెంట్ ఇక్కడ కూడా 6 టైప్స్. ఈ పర్సంటేజ్లు అన్నీ మీరు తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద యూజ్ టర్న్ ఓవర్. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ మంది అచీవర్స్ ఉన్నారు, చాలా తక్కువ 30,00,000 చేసేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే చాలా తక్కువ మంది ఉంటారు, అప్పుడు 5,00,000 6,00,000 కూడా ఇన్కమ్ రావచ్చు ఒక ఇన్కమే. అది ఏంటంటే డైమండ్ బోనస్ అట్లా. దిస్ ఈజ్ ద డైరెక్టర్ బోనస్. నెక్స్ట్ డైరెక్టర్ ఇన్సెంటివ్ బోనస్ అండి. ఇవి కూడా మంత్లీ ఇన్కమ్. ఇవి కూడా 7 టైప్స్. ఎలిజిబుల్ ఓన్లీ ఇఫ్ స్టార్ క్లబ్ అచీవ్డ్. మీరు స్టార్ క్లబ్ అచీవ్ అయి ఉండాలి ఈ ఇన్కమ్ తీసుకోవాలి అంటే. అండ్ ఇఫ్ కంప్లీటెడ్ 1,00,000 బీపీ ఫ్రమ్ ఎనీ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు మీరు BC1లో 1,00,000 బీపీ చేసి ఉండాలి ఫ్రమ్ ఆల్ అదర్ ఆర్గనైజేషన్స్. అంటే ఏం లేదు, సింపుల్. BC2లో నువ్వు ఒకవేళ ఒక 80,000 చేసినావు, నీ సెల్ఫ్గా ఒక 20K నువ్వు బీపీ చేసినావు, ఎందుకంటే నువ్వు రీటైల్ చేస్తే కూడా ఇంకా మంచిగా హ్యూజ్ టర్న్ ఓవర్ని నీ సెల్ఫ్గా కూడా నువ్వు చేసినావు. ఈ టర్న్ ఓవర్ని కూడా ఈ BC2లోకి కూడా యాడ్ చేసేస్తారు, అంటే దాంట్లోకి కూడా కన్వర్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏం లేదు, నువ్వు సెల్ఫ్గా షాపింగ్ చేసుకున్నది కూడా ఒక ఆర్గనైజేషన్. నీ ఇంట్లో నువ్వు మీ హోమ్లోకి కొనుక్కుంటున్నావు కదా, దిస్ ఈజ్ ఆల్సో బికమ్ యాజ్ వన్ ఆర్గనైజేషన్. హోల్ ఆర్గనైజేషన్స్లో 1,00,000 అంటే ఇన్ ఆర్గనైజేషన్ 1 అండ్ ఆర్గనైజేషన్ 2లో బోత్ ఆర్గనైజేషన్స్ నువ్వు ఏం చేయాలంటే 1,00,000 బీపీ టర్న్ అవుట్ చేసి ఉండాలి ఈ ఇన్కమ్కి డైరెక్టర్ ఇన్సెంటివ్ బోనస్కి అచీవ్ అవ్వాలంటే. ఇది ఎట్లా ఇస్తారంటే డైరెక్టర్ టీమ్ ఇన్సెంటివ్స్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉంది, BC1 BC2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఇక్కడ సమ్ A అనే పర్సన్ స్టార్ట్ చేసినాడు, B అనే పర్సన్ స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు మీ లెక్కన ఇతను కూడా డైరెక్టర్ అయినాడు, ఇతను కూడా డైరెక్టర్ అయినాడు. ఇప్పుడు ఏంటంటే లెవెల్ 1 అన్నాను కదా, ఇప్పుడు వీళ్ళు డైరెక్టర్ అయినారు, వీళ్ళు కూడా డైరెక్టర్ అయినారు అనుకోండి. వీళ్ళు మొత్తము సమ్ ఎక్స్ ఇప్పుడు ఇక్కడ ఒక 20 lakhs వీళ్ళు టర్న్అవుట్ చేసినారు ఆ మంత్లో. A అనే పర్సన్ 20 lakhs బీపీ, B అనే పర్సన్ 20 lakhs బీపీ. ఈ 20 lakhsలో 2% అంటే ఎంత? 20 lakhsలో 2% నీకు ఈ ఆర్గనైజేషన్ నుంచి నీకు 20 lakhsలో 2% ఇచ్చేస్తుంది, అది లెవెల్ 1 ఇన్కమ్. ఈ ఆర్గనైజేషన్లో 20 lakhs టర్న్అవుట్ చేసి ఉంటుంది, దాని నుంచి నీకు 2% వస్తుంది. అంటే ఇప్పుడు A అనే పర్సన్కి కూడా 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, BC1 అండ్ BC2. ఇప్పుడు ఇతని ఆర్గనైజేషన్లో ఇక్కడ కూడా C అనే పర్సన్ అండ్ D అనే పర్సన్ కూడా మళ్ళా అతను కూడా డైరెక్టర్ అయినారు అనుకో, అప్పుడు అది ఏమంటారు అంటే లెవెల్ 2 అంటారు. దెన్ యూ విల్ గెట్ 1%. మళ్ళీ లెవెల్ 3 అంటే ఇక్కడ వీళ్ళ C అండ్ D వాళ్ళ ఆర్గనైజేషన్లో కూడా మళ్ళీ E అనే F అనే వాళ్ళు కూడా డైరెక్టర్లు అయితే కనుక వాళ్ళని ఏమంటారు అంటే లెవెల్ 4
అట్లా వాళ్ళ ఆర్గనైజేషన్లో లెవెల్ 6, వాళ్ళ ఆర్గనైజేషన్లో డైరెక్టర్ అయితే లెవెల్ 7, అప్ టు 7 లెవెల్స్ వరకు వాళ్ళందరినీ కన్వర్ట్ చేసి దెన్ వాళ్ళ నుంచి డిఫరెంట్ ఫస్ట్ లెవెల్ అయితే 2%, సెకండ్ లెవెల్ అయితే 1%, థర్డ్ లెవెల్ అయితే 1%, ఫోర్త్ లెవెల్ అయితే 0.5%, ఫిఫ్త్ లెవెల్ అంటే 0.5%, అండ్ సిక్స్త్ లెవెల్ అయితే 0.5%, సెవెంత్ లెవెల్ అయితే 0.5%, అప్ టు 7 లెవెల్స్ వరకు మీకు ఈ ఇన్సెంటివ్ బోనసెస్ అనేటివి వస్తాయి. పర్ల్ ప్రెసిడెంట్ క్లబ్, ఇది కూడా మంత్లీ ఇన్కమ్ అండి, ఇది కూడా మంత్లీ ఇన్కమే. ఇది ఎట్లా వస్తుందంటే ఆఫ్టర్ అచీవింగ్ 1 ఓపల్ డైరెక్టర్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, నీ ఆర్గనైజేషన్లో ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే ఒక ఓపల్ డైరెక్టర్ అయి ఉండాలి. అండ్ ఇఫ్ కంప్లీటెడ్ 2 lakh BPs ఇన్ ఎనీ, అంటే మీరు ఒక ఆర్గనైజేషన్ BC1లో 2 lakh BPs చేసి ఉండాలి, BC2 అండ్ నీ సెల్ఫ్గా BC2లో అండ్ నీ సెల్ఫ్గా షాపింగ్ చేసుకునేది కూడా 2 lakhs అయి ఉండాలి. అప్పుడు మీరు ఈ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీలో జరిగిన హోల్ టర్నోవరు, అంటే ఆ కంపెనీలో జరిగిన హోల్ టర్నోవర్ నుంచి 8% తీసుకొని 8% ఆఫ్ మంత్లీ బీపీ టర్నోవర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అచీవర్స్ టోటల్ బీపీ ఇంటూ ఇండివిజువల్ పర్ల్ ప్రెసిడెంట్ టోటల్ బీపీ, వాళ్ళ టోటల్ బీపీ వేసి అప్పుడు మీకు ఎట్లా వేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కంపెనీలో హోల్ మంత్లో వచ్చేసి ఒక 12.5 కోట్ల బీపీ టర్న్ ఓవర్ జరిగింది, అప్పుడు ఎంతమంది అచీవర్స్, ఒక 87 పీపుల్స్ ఉంటారు. చాలా తక్కువ మంది తీసుకుంటారు, ఎందుకంటే చాలా హై పొజిషన్ కాబట్టి. తక్కువ మంది అంటే నువ్వు హ్యూజ్ టర్న్ అవుట్ చేస్తే యూ కెన్ ఆల్సో బికమ్ లైక్ దిస్. అండ్ ఇక్కడ 12.5 crore ఇంటూ 8% డివైడెడ్ బై 87 ఈజ్ ఈక్వల్ టు 1,14,940 రూపీస్. ఇది ఎవరైతే ఓపల్ డైరెక్టర్ అచీవ్ అంటారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. దిస్ ఈజ్ ద పర్ల్ ప్రెసిడెంట్ క్లబ్ ఇన్కమ్ అండి. అండ్ నెక్స్ట్ చైర్మన్ క్లబ్ ఇన్కమ్, ఇవి కూడా ఇయర్లీ ఇన్కమ్సే. ఇక్కడ కూడా 5 types ఉంటాయి. ఇది ఎట్లా అంటే April 1 నుంచి March 31 వరకు తీసుకుంటారు. లెట్స్ సీ హౌ. అంటే ఇక్కడ ఫస్ట్ నువ్వు BC1 అండ్ BC2 2 ఆర్గనైజేషన్స్లో 30 lakhs చేసినట్టయితే ఆ ఇయర్ మొత్తం జరిగిన టర్న్ ఓవర్ నుంచి 2% తీసుకొని ఆ ఇయర్ మొత్తం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు జరిగింది, ఆ 100 కోట్లలో 2 కోట్లు తీసుకొని ఏం చేస్తుందంటే చైర్మన్ క్లబ్ ఎంతమంది అయితే అచీవ్ అయినారో అంతమంది అచీవర్స్ డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో ఒక 100 కోట్లు జరిగింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 7% ఆఫ్ కంపెనీ ఇయర్లీ టర్న్ ఓవర్ నుంచి 7% తీసుకొని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అచీవర్స్. ఇప్పుడు 30 lakhs చేసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి 2% ఇచ్చేస్తుంది ఆ 7% తీసుకొని. అండ్ 60 lakhs ఎవరైతే అచీవ్ అయింటారో వాళ్ళకి అగైన్ 2%. అంటే 1 crore బోత్ ఆర్గనైజేషన్ ఎవరైతే చేసింటారో వాళ్ళకి 2% ఇచ్చేస్తుంది. అంటే ఈ ఇన్కమ్ తీసుకుంటున్నాం కదా, ఈ ఇన్కమ్ రాదనుకోకండి. ఈ ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు ఈ ఇన్కమ్ వస్తుంది, ఈ ఇన్కమ్ కూడా వస్తుంది. అండ్ 5 crore చేసినట్టయితే 0.5%, అండ్ 12 crore చేసినట్టయితే యూ విల్ గెట్ అనదర్ 0.5%. మీరు 30 lakh చేసినట్టయితే దెన్ యూ బికమ్ యాజ్ ఏ చైర్మన్ క్లబ్ మెంబర్. అండ్ దెన్ 60 lakhs అయితే చైర్మన్ బ్రాంజ్, 1 crore అయితే మీరు చైర్మన్ సిల్వర్ అంటారు. అండ్ 5 crore అయితే చైర్మన్ గోల్డ్ అంటారు. 12 crore అయితే అండ్ దెన్ యు ఆర్ ద చైర్మన్ డైమండ్ అంటారు. దిస్ ఈజ్ ద చైర్మన్ క్లబ్ ఇన్కమ్ అండి. అండ్ నెక్స్ట్ హీర్ ఈజ్ ద బ్యూటీ. ఇక్కడ ఈ కంపెనీలో సూపర్ స్టాకిస్ట్ అండ్ స్టాకిస్ట్ అని, అంటే ఇక్కడ మనము షాప్ లెక్క కూడా పెట్టుకోవచ్చు అండి. ఫ్రమ్ దిస్ కంపెనీ వీ హ్యావ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు సూపర్ స్టాకిస్ట్ అవ్వాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 lakhs అండ్ మీకు మార్జిన్ వచ్చేసి 4.5% ఆన్ పర్చేజ్ వాల్యూ. మీరు కొనుక్కున్న దాని మీద మీకు 4.5% మార్జిన్ ఇస్తారు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 100 రూపీస్ కొన్నారనుకోండి, మీకు దాంట్లో 4.5% మార్జిన్ తగ్గించి ఇచ్చేస్తారు. అండ్ కంపెనీ సపోర్ట్ వచ్చేసి కంపెనీ సైనేజ్ బోర్డ్, అంటే మీకు ఒక సపరేట్ డాష్ బోర్డే ఇస్తుంది, వెబ్సైట్ సర్వర్. అండ్ ఎక్స్ట్రా ప్రోడక్ట్ సపోర్ట్ అండ్ రెగ్యులర్ ట్రైనింగ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ బ్రాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. అండ్ మినిమం ఏరియా రిక్వైర్మెంట్ వచ్చేసి 400 square feet ఉండాలి. ట్రైనింగ్ మీటింగ్ రూమ్ వచ్చేసి ఒకటి ఉండాలి. అండ్ స్టాకిస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50,000 నుంచి 1 lakh వరకు అప్ టు 20% మార్జిన్ అండి. ఇప్పుడు మీరు 1 lakhతో ప్రోడక్ట్స్ తీసుకున్నారంటే ఆ 1 lakh ప్రోడక్ట్ మీకు 80,000కే వస్తాయి. అండ్ ఇక్కడ బై 1 get 1 కాబట్టి 1 lakhకి 2.4 lakh వర్తి ప్రోడక్ట్స్ వస్తాయి. దిస్ ఈస్ ద బ్యూటీ ఇయర్. అండ్ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే కంపెనీ
సైనస్ బోర్డ్ దీనికి కూడా సేమ్ ఎక్స్ట్రా ప్రోడక్ట్ సపోర్ట్ అండ్ రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ బ్రాండింగ్ అండ్ 20 స్క్వేర్ ఫీట్ ఉండాలి. ట్రైనింగ్ అండ్ మెంటర్ మీటింగ్ రూమ్ వచ్చేసి 1 ఇనఫ్. యా నెక్స్ట్ ఇప్పుడు ఇంతగానం ఇన్కమ్స్ ల్యాక్స్ ఉంటున్నారు, కోర్స్ ఇంతగానం ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టు డూప్లికేట్ ద సిస్టమ్. అండ్ ఇప్పుడు మన లెక్క అందరు చేయరు కాబట్టి వీ నీడ్ టు లెర్న్ సంథింగ్ అండ్ వాట్ వి లెర్న్ వీ నీడ్ టు డూప్లికేట్. డూప్లికేషన్ ఈజ్ ద సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఇన్ ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే కాపీ పేస్ట్ లాంటిది చాలా ఈజీ. ఏ బిజినెస్ చేయాలన్నా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉండాలి, అంటే మంచి అవేర్నెస్ ఉంటే కానీ గ్రోత్ అవ్వవు. కానీ ఈ బిజినెస్లో విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అండ్ దట్ విత్ ఇయర్ ఈవెంట్స్ అండ్ కాంటెస్ట్ అండ్ టూర్స్ చెప్పాను ఆల్రెడీ, గోవా అండ్ థాయిలాండ్ అండ్ మెనీ మోర్ ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. అండ్ ప్రోడక్ట్ వర్క్షాప్స్ నేను ఇక్కడ 0.0001% మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు ప్రోడక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ రియల్ ఇన్ఫర్మేషన్ లైస్ ఇన్ ప్రోడక్ట్ వర్క్షాప్స్ అండి. ఎవ్రీ వీక్ బీఓపీస్ జరుగుతాయి. అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎన్డీఓపీ అంటే న్యూ డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అసలు బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్లాలని కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. ఆర్టీపీస్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అని. దిస్ ఈస్ ద బ్యూటీ హియర్. నెక్స్ట్ ఇప్పుడు కంపెనీ ఫ్యాక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే లెజిటిమేట్ ఫ్యాక్ట్స్ అబౌట్ కేవై ఇండస్ట్రీస్. కంపెనీ అసెట్ ఆఫ్ కంపెనీ వచ్చేసి 2,000 కోట్లు అండి. ఎంప్లాయీస్ వచ్చేసి కంపెనీలో మోర్ దెన్ 1,000 పీపుల్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ కింగ్స్ ఎక్స్పోర్ట్ 40 years అంటే వీళ్ళు యాక్చువల్లీ ఈ డైరెక్ట్ సెల్లింగ్లోకి రాకముందు కింగ్స్ ఎక్స్పోర్ట్ అనే పేరుతో ఈ కంపెనీ అంటే కింగ్స్ ఎక్స్పోర్ట్ అనే కంపెనీ అంటే కేవై ఇండస్ట్రీ వాళ్ళది. ఇది కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గత 40 సంవత్సరాల కిందటి నుంచే 60 మోర్ దాన్ 60 to 70 కంట్రీస్కి వీళ్ళు రా మెటీరియల్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. కేవై ఇండస్ట్రీస్కి కింగ్స్ ఎక్స్పోర్ట్ అనేది సిస్టర్ కంపెనీ లాంటిది. అండ్ స్టార్టెడ్ కమర్షియల్లీ ఆపరేషన్ ఆన్ 2010 ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. 2010లో వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రిజిస్టర్ అయినారు. అండ్ మోర్ దాన్ 400 ప్రోడక్ట్స్ వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఓన్ R&D సెంటర్స్ ఇన్ బెంగళూరు అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళు అబ్జర్వ్ చేసి దాంట్లో ఏం కంటెంట్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారని వీళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే అక్కడ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది. పంజాబ్ హెడ్ ఆఫీస్ అండ్ ఓన్ సైంటిస్ట్ టీమ్స్ ఉన్నారు ఈ కంపెనీకి. అండ్ ప్రొవైడ్స్ 100% ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్. అండ్ ఈ కంపెనీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బై 1 get 1 ఫ్రీ అంటున్నారు ఎందుకు ఇంతగానం అంటే ఈ కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ హౌ టు డెవలప్ యువర్ కంపెనీ, హౌ టు ఛానలైజ్ యువర్ ప్రొడక్ట్స్ ఇన్ గ్లోబలీ అనేది నీ మీద డిపెండ్ అయింటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందంటే నువ్వు ఇవ్వగలవు, ఆ క్యాపబిలిటీ మీకు ఉంటుంది. ఈ కంపెనీకి అది ఉంది కాబట్టి గుడ్ క్వాలిటీ అండ్ 100% ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్తో కంపెనీ ప్రొడక్ట్స్ని అవైలబిలిటీలోకి తీసుకొచ్చింది. అండ్ పేడ్ అవుట్ మోర్ బోనసెస్ అండ్ ఇన్సెంటివ్స్ దాన్ ఎనీ అదర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. This is the legitimate facts. And let's see the certification point of view koste. Here you can see first కోసర్ సర్టిఫికేషన్ అండి. కోసర్ అంటే నన్ను అంటే పీపుల్స్ ఎట్లా అంటారంటే ట్రస్ట్ వర్తీనెస్ అంటారు దీన్ని, కోసర్ సర్టిఫికేట్ని. అంటే సమ్ కన్జ్యూమర్స్ కన్సిడర్ దిస్ కోసర్ మీన్స్ ప్యూరిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ద సొసైటీ ఆఫ్ ఫుడ్ హైజీన్ అంటారంట దీన్ని. అండ్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే WHO GMP వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ ఉంది. హలాల్ అంటే హలాల్ మీన్స్ లిటరల్లీ పర్మిషబుల్ ఇన్ అరబిక్ అండ్ దిస్ ఈజ్ అండర్ ద లా ఆఫ్ సిరియా లా ఫాలో అవుతుంది హలాల్ సర్టిఫికేట్ అని, అది ఇంటర్నేషనల్ వర్షన్ ఇది. అండ్ నెక్స్ట్ HACCP సర్టిఫికేట్, హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్. అండ్ నెక్స్ట్ USFDA యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ అనమాట. అడ్మినిస్ట్రేషన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంది దీనికి. IRA అండ్ IDSA మెంబర్షిప్ అంటే ఇంటర్నేషనల్ రీటైల్ అసోసియేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్షిప్ సర్టిఫికేషన్ కూడా ఉంది ఈ కంపెనీకి. అండ్ నెక్స్ట్ అవార్డ్ ఫ్రమ్ న్యూస్ ఛానల్స్. అండ్ న్యూస్ ఛానల్స్ నుంచి బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ 2020లో అంటే క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అని, అండ్ ది బెస్ట్ న్యూట్రిషన్ బ్రాండ్ అండ్ ది బెస్ట్ న్యూట్రోసిటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ కూడా వచ్చినాయి దీనికి. అండ్ సర్టిఫికేట్స్ అండ్ అప్రూవల్స్ ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ సర్టిఫికేషన్స్ అన్నిటి గురించి ఒక టెక్స్ట్ బుక్కే రాయొచ్చు మనం. సో
వీ హ్యావ్ మచ్ టైం, వీ డింట్ హ్యావ్ ఎనీ మచ్ టైం. సో మ్యాన్ బిహైండ్ ద విజన్ అంటే ఇంత ఫాస్ట్గా గ్రో అవ్వడానికి, అంటే ఇంత యూజ్ గ్రోత్ రావడానికి గల మెయిన్ రీజన్ అంటే ఎవరంటే ఇతనే. హిజ్ నేమ్ ఇస్ మిస్టర్ కారన్ గోయల్. ఈజ్ ద సిఇఓ ఆఫ్ కేవా ఇండస్ట్రీస్ అండి. అండ్ ఈ కంప్లీటెడ్ బీఎస్సీ, బిఏ, ఎంఎస్సి. అండ్ ఇతను వచ్చేసి న్యాచురోపతిస్ట్ అనమాట. ఇతను యూకేలో చదివినాడు. అసలు ఈ కంపెనీ గ్రో అవ్వడానికి ఇతను యూకేలో ఉన్నప్పుడు యూఎస్ఏ నుంచి యూరోప్ వరకు మోర్ దెన్ 5 years వరకు బాగా తిరిగి స్టడీ చేసి డైరెక్ట్ సెల్లింగ్ స్ట్రెంగ్త్, దీని యొక్క కంటెంట్ తనకి బాగా అనాలిసిస్ చేసి దెన్ ఈ స్టార్టెడ్ నేమ్ ఆఫ్ కేవా. అప్పటికే వీళ్ళకి ఆల్రెడీ కంపెనీ ఉన్నది కదా, కింగ్స్ ఎక్స్పర్ట్స్ అని. ఆ దాన్ని మీ తను డైరెక్ట్ సెల్లింగ్కి ఫ్యూచర్ ఉందనేసి దెన్ ఈ స్టార్టెడ్ ఇన్ కంపెనీ కాల్డ్ కేవా ఇండస్ట్రీస్. అండ్ బెస్ట్ సిఇఓ అవార్డ్స్ ఇతనికి వచ్చేసి ప్రతిభాదేవి సింగ్ పటేల్ అంటే ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ తన నుంచి తనకి బెస్ట్ సిఇఓ అవార్డు కూడా అందుకున్నాడు. అండ్ ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా సర్టిఫికేషన్స్ వచ్చినాయి బెస్ట్ సిఇఓ అవార్డుగా ఇతనికి. అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని అవార్డ్స్ ఉన్నాయి దీనికి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. అండ్ యూ కెన్ సర్చ్ ఇన్ సర్చ్ ఇంజిన్ ఆల్సో బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ 2021 అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా ఇన్ 2021 అని సెర్చ్ చేయండి. కేవా వచ్చేసి లిటరలీ 5th ప్లేస్లో ఉంటుంది. దిస్ ఈస్ ద హ్యూజ్ టర్న్ ఓవర్ మేడ్ రైట్ నౌ. Yeah, the best nutrition brand certificate from G Business and the best nutraceutical company of the year certification from G Business అండి. అండ్ ఇట్లా తీసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అండ్ రైట్ నో వెన్ ఎవర్ యూ సీ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ వన్స్ మేడ్ ఏ కరేజియస్ డెసిషన్. అంటే డెసిషన్స్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ లైఫ్ అంటారు కదా, డెసిషన్స్ మేక్స్ డెస్టినీ. అంటే మీ డెస్టినీ మీరు తీసుకున్న డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నౌ ఇట్స్ టైమ్ టు యువర్ టర్న్. ఇప్పుడు మీ వరకు వచ్చింది అది, ఇట్స్ యువర్ విష్. అండ్ ఎందుకంటే ఈ ఫస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు రియల్లీ టఫ్ అండి. చాలా చేంజెస్ వచ్చినాయి. మనం అవుట్డేటెడ్ వర్షన్స్ నుంచి బయటికి రావాలి. రైట్ నౌ వీ నీడ్ టు టేక్ ఎ డెసిషన్స్, వీ నీడ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ అని. దిస్ టైమ్ టు యువర్ విష్. అండ్ అసలు నేను ఎందుకు డెసిషన్ తీసుకున్నాను అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఈ కంపెనీలో స్టార్ట్ చేయడానికి ఐ విల్ షో వెరీ ఫ్యూ ఫ్యాక్ట్స్. యూ కెన్ సీ హియర్ 79% ఆఫ్ గ్లోబల్ సేల్స్ ఆర్ జనరేటెడ్ బై టాప్ 10 కంట్రీస్ అండి. ఇక్కడ చైనా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, జర్మన్, జపాన్, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా, తైవాన్, చైనా. అంటే ఈ కంట్రీస్ మాత్రమే మోర్ దెన్ 80% ఆఫ్ గ్లోబల్ సేల్స్ చేస్తున్నాయంట డైరెక్ట్ సెల్లింగ్లో. అందుకే ఇవి ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అంటారు, డెవలపింగ్ అన్నారు, డెవలప్డ్ కంట్రీస్ అంటారు. ఇక్కడ నువ్వు చూసినట్టయితే హ్యూజ్ టర్న్ ఓవర్ అంటే గ్రాఫ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా పోతుంది పైకి. 2015 నుంచి 2018 వరకు చూసినట్టయితే $183.6 బిలియన్ అండి. యూ కెన్ సీ ఇక్కడ 2019 అండ్ రైట్ నో 2020 కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఎంత పెరిగి ఉంటుంది. యూ నీడ్ టు థింక్. ఆల్రెడీ మనము ఈ గ్రాఫ్ పూర్తిగా గ్రో అయిన తర్వాత మనం ఆల్రెడీ లేట్, ఇంకా మనం ఇప్పుడు ఇంకా లేట్ చేసినామంటే ఇట్ మే కాజ్ సంథింగ్. ఏమవుతుంది అంటే ఇప్పుడు క్యాన్సర్ ఉండి కూడా మనకు లేదనుకొని ఉన్నామంటే ఏమవుతుంది, ఇట్ విల్ స్టేజ్ అనేది దాటిపోతుంది. అంటే దట్ విల్ బికమ్ ఓవర్ స్ప్రెడ్ అనమాట. అంతా అయిపోయిన తర్వాత మనం నో నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అండి, చాలా దూరం తీసుకెళ్ళకూడదు దాన్ని. వై డైరెక్ట్ సెల్లింగ్? అసలు ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ చేయాలంటే నో రిస్క్, బిజినెస్ ఓనర్షిప్ వస్తుంది, ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది, ట్రైనింగ్స్ అండ్ మెంటర్స్ ఉంటారు ఇక్కడ హెల్ప్ చేయడానికి, గ్రో చేసుకోవడానికి మన బిజినెస్ని. ఇట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ స్పేస్. హియర్ హౌ మచ్ పొటెన్షియల్ యూ హ్యావ్, దట్ మచ్ అమౌంట్స్ యూ కెన్ ఎర్న్. యా, అండ్ యూ కెన్ సీ గ్లోబల్ సేల్స్ బై ప్రోడక్ట్ వైడ్గా నువ్వు చూసుకున్నట్లయితే కాస్మోటిక్స్ అండ్ పర్సనల్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి 31.2% టర్న్ ఓవర్ జరుగుతుందంట. ఇట్స్ ఏ హ్యూజ్ టర్న్ ఓవర్. అంటే లిటరలీ వెల్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే 33.2% జరుగుతుంది. అంటే ఈ రెండు యాడ్ చేసినట్టయితే లిటరలీ 64 to 65% ఇవే టర్న్ ఓవర్ చేస్తాయి. వెల్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎందుకు అంటే కాస్మోటిక్స్కి ఎందుకు ఇంతగానం ఉందంటే, కాస్మోటిక్స్ పక్కన పెడితే వెల్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే 100 years బతకాల్సిన హ్యూమన్ బీయింగ్ ఏమైనాడు 100 నుంచి 90, 90 నుంచి 80, 80 నుంచి 70, 70 నుంచి 60, 60 నుంచి 50, 50, 60 ఏళ్ళకి ఇప్పుడు వికెట్ అవుట్ అవుతుంది. ద రీజన్ బిహైండ్ దట్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేక, అంటే ఏం తీసుకుంటున్నామో ఎట్లా తీసుకుంటున్నామో వీ డోంట్ నో.
వాట్ వీఆర్ టేకింగ్. అండ్ అది హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూ వర్షన్ తీసుకుంటే దిస్ ఈస్ ద బెనిఫిషరీ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ రైట్ నౌ. అంటే హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అందుకే ఈ వెల్నెస్కి అంత పెద్ద హ్యూజ్ గ్రోత్ ఉంది. మన కంపెనీ కూడా వెల్నెస్ ప్రొడక్ట్స్ని ఎక్కువ సప్లై చేస్తుంది, అండ్ దట్ విత్ కాస్మెటిక్స్ అండ్ క్లాత్స్ అండ్ హోమ్ కేర్ అండ్ ఇట్లా ఇక్కడ ఉన్న ప్రతిదీ కవర్ చేసింది మన కంపెనీ. దిస్ ఈస్ ద థింగ్. యా, యూ కెన్ సీ ఇయర్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ షుడ్ ఎట్ అరౌండ్ 1,30,800 మిలియన్లు చేసిందంటే ఇప్పుడు 2018-19లో, గ్రోయింగ్ ఎట్ అప్రాక్సిమేట్లీ 13% ఫ్రమ్ ఎన్ఆర్ఐ. అంటే 2017-18తో కంపేర్ చేస్తే 13%తో గ్రో అయిందంట. ఇప్పుడు 2017-18లో ఎంత జరిగింది? 1,16,700 మిలియన్లే జరిగింది. దిస్ ఈస్ ద హ్యూజ్ గ్రోత్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఆల్సో, నాట్ ఈవెన్ ఫారెన్. నేను ఈ బిజినెస్లో ఎందుకు స్టార్ట్ చేసినట్టు రీజన్, అండ్ ఫిల్ అండ్ సరారా బీన్స్ ఆర్ ఫిల్ఫిలింగ్ దే డ్రీమ్స్ బై గివింగ్ బ్యాక్. వీళ్ళు యాక్చువల్లీ వచ్చేసి స్వీడన్ కంట్రీ. వీళ్ళు అక్కడ స్టార్ట్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ గ్రో అయ్యి సక్సెస్ అయ్యి ఇండియాలో ఉన్న పీపుల్స్ అంటే ఆర్ఫన్స్, పేరెంట్స్ లేని వాళ్ళకి వీళ్ళు బేసిక్ థింగ్స్ లైక్ ఫుడ్ అండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్, క్లాత్స్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు సప్లై చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత ఇన్కమ్ గ్రో అంటే ఎంత ఇన్కమ్ రాకపోతే వాళ్ళు ఇండియాలో ఉన్న పీపుల్స్ని, ఈమె వచ్చేసి యాక్చువల్లీ కిండర్ గార్డెన్ టీచర్, అంటే ఇక్కడ మన ఇండియాలో ఏమంటారు అంగన్వాడీ టీచర్ అంటారు అట్లా అనమాట ఫారెన్లో. అండ్ అక్కడి నుంచి ఆ కిండర్ గార్డెన్ టీచర్ని దాన్ని రీజైన్ చేసి సి స్టార్టెడ్ ఏ డైరెక్ట్ సెల్లింగ్, దెన్ సి బికమ్ యాజ్ ఏ రైట్ నౌ. ఇప్పుడు ఇండియాలో మోర్ దెన్ 2014లోనే మోర్ దెన్ 120-130 పీపుల్స్ని హెల్ప్ చేస్తూ ఉండే. ఇప్పుడు 2020 కూడా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా ఇంకొక ఆర్ఫన్ హౌస్ కూడా తను స్టార్ట్ చేసింది, అండ్ దాంట్లో వచ్చేసి మోర్ దెన్ 500 పీపుల్స్ అనుకుంటే. ఇప్పుడు తను వచ్చేసి ఇండియాలో మోర్ దెన్ 2,000 నుంచి 3,000 మంది అనాథలకి తను హెల్ప్ చేస్తూ ఉంది. దిస్ ఈస్ ద బ్యూటీ వీ హ్యావ్. అండ్ మినీ హెవెన్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసుకుంటే ద బ్యూటీ ఈజ్ హియర్ అండి. ఏంటంటే గోవా కాంటెస్ట్ రైట్ నౌ లాంచ్ అయింది. మీరు ఏం లేదు, సింపుల్ ఆర్గనైజేషన్ 1 అండ్ ఆర్గనైజేషన్ 2లో 10K బీపీసీ ఆర్గనైజేషన్ 1 అండ్ ఆర్గనైజేషన్ 2లో చేసినట్టయితే 2 కాన్జిక్యూటివ్ మంత్స్, అంటే ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ ఈ 2 నెలలు చేసినట్టయితే యూ విల్ గెట్ 3 days 2 nights గోవా ట్రిప్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. యా, సమ్టైమ్స్ ఇట్స్ ద స్మాలెస్ట్ డెసిషన్స్ దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. ఐఎమ్ షూర్ ఫర్ దట్. మీరు తీసుకునే ఒక్కొక్కసారి చిన్న డెసిషన్స్ ఏమవుతాయి అంటే మీ లైఫ్నే చేంజ్ చేస్తాయి. దట్ హ్యాపెన్ టు మీ, దెన్ యూ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. యా, వెల్కమ్ టు ద బిజినెస్ ఆఫ్ 21st century. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ బిజినెస్ ఈ ఆపర్చునిటీ, ఈ ప్రజెంటేషన్ నచ్చినట్టయితే నేను